హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, ఇవాళ మన రెసిపీ వచ్చేసి మన సబ్స్క్రైబర్లో ఒకరు నాకు పులగమన్నము పచ్చిపులుసు చేసి చూపిమన్నారండి. ఆ వీడియోని మీకు నేను ఇప్పుడు అప్లోడ్ చేస్తున్నాను, చూసేసేయండి. ఒకటి బాండి పెట్టుకొని అందులోకండి ఒక గ్లాసు పెసరపప్పు వేసుకోండి ఫ్రెండ్స్. వేసుకొని ఆయిల్ ఏమి యాడ్ చేయొద్దండి, ఊరికే పెసరపప్పుని వేయించుకోవాలా. వేయించుకున్న పెసరపప్పునండి ఒక కుక్కర్లోకి తీసేసుకొని ఒక గ్లాస్ పెసరపప్పుకి నేను ఒక గ్లాసు పైన కొద్దిగా వేసుకున్నానండి రైసు. మీరు 1.5 గ్లాస్ అయినా వేసుకోవచ్చు. వేసుకొని బాగా వాటర్లో 2 టైమ్స్ బాగా వాష్ చేసుకొని ఇప్పుడు అందులోకండి మనం తీసుకునింది 2.5 గ్లాస్ అంటే 5 గ్లాసులు వాటర్ వేయాలి ఫ్రెండ్స్. వేసేసి ఉప్పు వేసేసి క్లోజ్ చేసేసేయండి. 2 విజిల్స్ పెట్టుకోండి ఫ్రెండ్స్, రైస్ కాబట్టి సరిపోతుంది. ఇప్పుడు ఒక బాండి పెట్టుకొని అందులోకి పల్లీలు యాడ్ చేసుకోండి. అలాగే ఎండుమిర్చిని కూడా యాడ్ చేసుకొని పప్పులు కూడా వేసుకోవాలండి. పుట్నాల పప్పును కూడా వేసుకొని ఒక 2 గుప్పెలు వేయించుకొని చల్లారిన తర్వాత మిక్సీకి పౌడర్ లాగా కొట్టుకోవాలండి. ఇప్పుడు ఒక పెద్ద నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు అండి, నేను చూపించే క్వాంటిటీ కరెక్ట్ సరిపోతుంది. చింతపండుని మొత్తం ఇలా మనము తీసేసుకొని పిప్పిని తీసేసిన తర్వాత మనం మిక్సీకి వేసి పెట్టుకున్న ఆ పొడిని మొత్తం అండి ఆ చింతపండు వాటర్లోకి వేసేసుకొని బాగా కలిపేసుకోవాలా. అలాగే పచ్చివండి ఆనియన్ ఆ వాటర్లోకి వేసి బాగా చేత్తో మ్యాష్ చేసుకుంటూ కలుపుకోవాలండి, అప్పుడే చాలా టేస్టీగా ఉంటుంది. ఇలా అండి మొత్తం కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఒకటి బాండి పెట్టుకోవాలండి. ఒకటి బాండి పెట్టుకొని అందులోకి ఒక 2 స్పూన్స్ ఆయిల్ వేసుకోండి. అలాగే ఆవాలు జీలకర్ర కూడా యాడ్ చేసేసుకోండి. ఇప్పుడండి పచ్చివండి ఆనియన్ కొంచెం పెద్ద సైజులో ముక్కల్ని కట్ చేసుకొని వేసుకోండి. అలాగే కరివేపాకును కూడా అండి ఒక 2 రెమ్మలు పచ్చి కరివేపాకును కూడా వేసేసుకొని ఫ్రై చేసుకోండి ఫ్రెండ్స్. అలాగే ఎండుమిర్చి పచ్చిమిర్చిని ఇప్పుడు యాడ్ చేసేసుకొని ఫ్రై చేయండి. నెక్స్ట్ కొత్తిమీర అండి అన్నిటిని వేసుకొని బాగా ఫ్రై అయిన తర్వాత అండి ఇప్పుడు మనము పక్కనే కలిపి పెట్టుకున్న చింతపండు వాటర్ని మొత్తాన్ని అండి పోపులోకి వేసేసుకొని తగినంత ఉప్పు వేసేసుకోండి. అలాగేనండి ఇప్పుడు కొద్దిగా బెల్లాన్ని కూడా యాడ్ చేయాలి ఫ్రెండ్స్. బెల్లం వేయడం వల్ల చాలా బాగుంటుందండి. అలాగే ఫ్రెండ్స్ ఇంకోటి, ఈ పచ్చి పులుసుకు వచ్చేసి కొంచెం స్పైసీనెస్ ఉండాలండి, కొంచెం స్పైసీనెస్ వేసుకోండి. ఎండుమిర్చి కావచ్చు పచ్చిమిర్చి కావచ్చు కొద్దిగా కారంగానే వేసుకోండి. ఇది ఎక్కువసేపు బాయిల్ అవ్వాల్సిన అవసరం లేదండి, ఒక 2 మినిట్స్. ఇప్పుడు మనము పులగమన్నం అండి కుక్కర్ని ఓపెన్ చేసేసుకుని చూసేద్దాం. చూసారు కదండి ఎంతో చక్కగా రైస్ పొడి పొడిలాడుతూ రెడీ అయిపోయింది. ఈ పులగమన్నంకి పచ్చి పులుసు కాంబినేషన్ టేస్ట్ చాలా బాగుంటుందండి. మీరు పులగమన్నంలోకి పల్లీ చట్నీ కూడా చేసుకోవచ్చండి, చాలా బాగుంటుంది. మీ ఆప్షను. నాకు కామెంట్ సెక్షన్లో అడిగారు కాబట్టి నేను ఇలా చేసి చూపించాను, కానీ టేస్ట్ చాలా బాగుంటుందండి. ఇప్పుడు ప్లేట్లోకి సర్వ్ చేసేసాను ఫ్రెండ్స్. ప్లీజ్ అండి సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.